వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యలమంచిలి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అందరూ అడుగులు వేయాలి. పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. న్యాయమైన ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన కార్మికులు. విశాఖ డైరీని పరిశీలించిన అసెంబ్లీ సభా సంఘం. విశాఖ డైరీని ఆడిట్ చేయాలని ఉందని వెల్లడించిన సభా సంఘం సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం నుండే అమలు చేయాలని ఈరోజు అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి డిప్యూటీ తహసీల్దార్కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ యలమంచిలి నాయకులు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ట్విట్టర్ వేదికగా కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు, కానీ కనీసం వాటిపైన ఎటువంటి స్పందన లేదు సార్. అదే కాకుండా మేము కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే మీకు అమ్మఒడి వందనంగా మార్చి ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాని గురించి అసలు గవర్నమెంట్ ఏ విధంగా స్పందించలేదు. అదేవిధంగా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చింది సార్, వాటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది సార్. దాని 480 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీనివలన ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ, లేదంటే బడుగు బలహీన వర్గాల నుంచి చదువుతున్న విద్యార్థులు కానీ విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఈ ఫీజు మీరైనా కట్టండి, లేదంటే ప్రభుత్వం అయినా కట్టాలి, లేకపోతే మీ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని చెప్పేసి ఈరోజు విద్యార్థులు విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ రెండింటిపైన చర్యలు తీసుకొని తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పిందంటే, కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏదైతే ఇచ్చినటువంటి అమ్మకు వందనాన్ని మార్చి తల్లికి వందనంగా మార్చి మీ అందరూ కూడా ఇస్తామని చెప్పేసి అన్నది. ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు సుమారుగా 300 రోజులు అవుతున్నట్టు కూడా తల్లికి వందనం పక్కన పెడితే తండ్రికి వందనం అనే రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాయి ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ గా అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్యగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి ఏఐఎస్ఎఫ్ శ్రీకారం చుడతానని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి సంస్థగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆందోళన జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంతకుముందు ప్రభుత్వంలో గవర్నమెంట్ విద్యార్థులకు పీజీ విద్యార్థులు స్కాలర్షిప్లు ఇచ్చేది, కానీ నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కానీ, ఇంతకుముందు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థి స్కాలర్షిప్లు ఆపేయడం జరిగింది. దీని ద్వారా యావత్ మంది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాలు చేరిన మధ్యతరగతి బడుగు వర్గాల విద్యార్థులకు కూడా విద్య దూరం అవుతూ ఉంది. కాబట్టి ఇదే తరుణంలో కూటమి ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ, లేదంటే మేము వచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చినటువంటి 100 రోజుల్లో ఈ బకాయిలు పూర్తి చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా 348 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తా ఉన్నాయంటే, మీ ఫీజులు మీరైనా కట్టాలి, లేదంటే ప్రభుత్వం అయినా కట్టాలి, లేదంటే మీ అందరూ కూడా చదువుకునేది లేదని చెప్పేసి వాళ్ళ హాల్ టికెట్ ఇచ్చే దగ్గర కానీ, లేదంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర కానీ ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈరోజు కేవలం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకునేటువంటి పిల్లల యొక్క పొట్ట కొట్టొద్దు. కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి మన ఇలా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ కూడా విద్యార్థుల యొక్క పోరాటం ద్వారా సాధించుకునేటువంటిది ఏమీ లేదు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, భారతదేశ స్వాతంత్రం కానీ, తెలంగాణ వాళ్ళ పోరాటం కానీ కేవలం విద్యార్థుల ద్వారా సాధించుకున్నారు. కాబట్టి మనందరం కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు విద్యార్థులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకండి, కనీసం జరగలేదని చెప్పేసి మన పోరాటాల ద్వారా ఇంతకుముందు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మన కాలేజీలో ఉండేది కాదు. దీనిపైన ఏఐఎస్ఎఫ్గా సుదీర్ఘమైన పోరాటాలు చేయడం జరిగింది.
ఆ పోరాట ఫలితంగానే భవిష్యత్తులో మనకి మధ్యాహ్న భోజన పథకం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల పోరాటాల ద్వారానే ఇలాంటి హక్కులు కానీ లేదంటే మన బాధ్యతలు కూడా మన పథకాలు కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా ఏ అడుగు వేసినా సరే మీ అందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ఏఐఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అందరూ అడుగులు వేయాలని, ప్రస్తుత సమాజంలో అవినీతి రాజ్యం ఏలుతుందని, దీన్ని నివారించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడిన వారైనా, అవినీతిని ప్రోత్సహించేవారు అయినా చట్ట ప్రకారం నేరస్తుల కింద లెక్క అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా, ప్రైవేటు సంస్థల్లో అయినా అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రాజ్యమేలుతున్న మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉందని, ఇది ముమ్మాటికి అభివృద్ధికి నిరోధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, న్యాయ సేవా సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చట్టం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సమావేశం దాని గురించి ఏర్పాటు చేయడం మా జడ్జి గారు, లీగల్ సర్వీసు జడ్జి గారి సమక్షంలో జరుగుతుంది. నిత్యంగా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలో చట్టాల మీద అవగాహన కూడా ప్రతి గ్రామంలోని అన్ని గ్రామాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి యాంటీ కరప్షన్ బ్యూరో ఒకటి ఉన్నది. ఆ ఏసీబీ ద్వారా కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ చట్టం ద్వారా కూడా శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టం ద్వారా ఎలా జరుగుతుందో అన్నది ప్రజలందరికీ కూడా వివరించడం మా లీగల్ సర్వీసు అథారిటీ ద్వారా ఎన్నో గ్రామాల్లో కూడా, స్కూల్స్లోని అన్నింటిలో చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏసీబీ ద్వారా ఈ చట్టాలు కూడా చెప్పి ఏసీబీ ద్వారా నిరోధం చేసి ఎంతమందో కరప్షన్ చేసిన వ్యక్తులందరికీ కూడా శిక్షించడం జరుగుతుంది. ఈ కోర్టులో కూడా ఏసీబీ కోర్టులు కూడా ఉన్నాయి. ఆ కోర్టుల ద్వారా కూడా వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ చట్టాన్ని తెలుసుకొని అవినీతి నిరోధం చేసి ప్రభుత్వాన్ని మంచి నిలకడగా ఉండాలని, ప్రభుత్వాల ద్వారా చేయాలని ఈ సమస్యను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇంద్రప్రసాదరావు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత అడ్వకేట్ని అయ్యాను. కనుక ఈ విషయం ఈవేళ కరప్షన్ కాకుండా ఉండాలన్నది, ఏం చేయాలా, దానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయన్నది ఈవేళ ఈ దినం డిస్కషన్ అవుతుంది. లంచము ఇవ్వడం ఎంత నేరమో పుచ్చుకోవడం కూడా ఎంతే నేరం. కనుక పుచ్చుకోవడం ఉన్నాడు కనుక ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చినోడు ఉన్నాడు కనుక పుచ్చుకోవడం జరుగుతుంది. ఈ రెండు వారిద్దరు ఒక విధంగా నేరస్తులే. ఈ ఇద్దరికి కూడా సమానమైన నేరము చట్టంలో ఉంది. కనుక ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఇది గమనించి ఈ రెండు జరగకుండా చేస్తే అవినీతి లేని సామ్రాజ్యం అంటే ప్రగతి పరిగెడుతుంది. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన జిల్లాలో కూడా అవినీతి లేని పాలన అంటే అద్భుతంగా ప్రగతి పరిగెడుతుంటుంది. కనుక ప్రజలు, అలానే మా ఆఫీసర్సు, అలాగే ఇంకా రాజకీయ నాయకులు అయితేనే ఈ విషయం గమనించి అవినీతి లేకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉన్నదని నేను అనుకుంటాను. మీరు అందరూ దానికి సహకరిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అది పబ్లిక్ ఆఫీస్ అయినా, ప్రైవేట్ ఆఫీస్ అయినా, అలాగే మన ప్రభుత్వ శాఖల్లోని అన్నిట్లోని కూడా నేరం తీసుకోవడం అయితే ఎంత నేరమో, అలాగే ఈ లంచం తీసుకోవడం అయితే ఎంత నేరమో, లంచం ఇవ్వడం కూడా అంతే నేరం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తెరిగి మన కార్యక్రమాలని మన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన హక్కులను అయితే ఏ రకంగా అడుగుతామో బాధ్యతలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పాటించి ఈ అవినీతి నిరోధించేలా భాగంగా టోల్ ఫ్రీ నెంబర్లకి అవినీతి అనేది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని జిల్లాలో ఉన్న పై అధికారులకు కానీ, రాష్ట్రంలో ఉన్న పై అధికారులకు కానీ, లేదా మా సంస్థ దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం.
గత 5 ఏళ్లుగా చాలని జీతంతో నానా కష్టాలు పడుతున్నామని, న్యాయమైన ప్రధానమైన 26,000 కనీస వేతనాన్ని తమకు ఇవ్వాలనే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుపతిన సురేష్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం బయట చేపట్టిన సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు నినాదాలు చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు వైసీపీకి చెందిన మున్సిపల్ ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కౌన్సిలర్లు బోనుదేవా, పెదపాటి రాజేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ పిఠాపురం శాఖ ప్రధాన కార్యదర్శి చెట్టుపతిన సురేష్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము 9వ తారీఖున సమ్మెకు మా యొక్క ప్రధాన డిమాండ్లైన కనీస వేతనం 26,000 చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలని జీతమైన 15,000 జీతంతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా వెచ్చిచాకరీ చేస్తున్నామండి. ఎన్నో ప్రభుత్వాలకి ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి వరకు మమ్మల్ని కనీసం మా డిమాండ్లకు సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించడం కానీ ఏ ఒక్కరు కూడా మాకు ముందుకు రాలేదండి. ఎన్నోసార్లు అడిగి ఇంకా మేము ఈ రోజు సమ్మెకు మేము తీర్మానించుకున్నామండి. మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏవి కూడా గొంతం కోరికలు ఏమి కోరట్లేదండి. లక్షల జీతాలు కూడా ఇవ్వాలని మేము ఏమంటలేదండి. కనీస జీతం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. ఇందులోనే కాకుండా మాకేమి కూడా సెలవులు కానీ ఏమి కానీ మాకేమి రావట్లేదండి. మా యొక్క డిమాండ్ని దీన్ని గవర్నమెంట్ వారు త్వరగా స్పందించి మా యొక్క సాధారణమైన న్యాయపరమైన డిమాండ్ 26,000 పరిష్కరించాలని కోరుతున్నామండి. ఇది కానీ త్వరలో పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నామండి. ఇది ఒకవేళ సాధించకపోతే ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ తప్పతప్పాలుగా మా యొక్క ఉద్రిక్తం చేసి ప్రభుత్వానికి మా యొక్క న్యాయపరమైన డిమాండ్ల గురించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మేము ఇందు మూలంగా మేము చెప్పుకుంటున్నామండి. 134 మంది పనిచేస్తున్నాం, అనేక విభాగాలుగా పనిచేస్తున్నాం. మాకు 15,000 జీతంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా మాకేం వర్తించకుండా చేసేసారు. కనుక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో అందరికీ పెంచి జీతాలు ఒక ఇంజనీర్ సెక్షన్కే పెంచకుండా చేశారు జీతం. తోటి శానిటేషన్ వర్కర్తోనే మాకు జీతం పెరిగింది ప్రతి సంవత్సరం. కనుక మాకు జీతాలు పెంచలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ధరలు చూస్తే ఆకాశాలు ఉన్నాయి. ఇంజనీర్ కానీ మీకు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా సెంట్రల్ సెంట్రల్ ముందు చెప్పింది మా డిమాండ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపు వరకు ఈ రోజు మేము సమ్మెలో పాల్గొంటుంది. కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. ఇంజనీర్ సెక్షన్లో పనిచేస్తూ ఏ కార్మికుడు చనిపోతే 10 లక్షలు రిజిస్ట్రేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే క్యాజువల్ లీవ్ 70 సెలవులు ఉన్నాయి. ఆ సెలవు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వర్తించేలాగా జీవి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్లో జీతాలు పెంచుతామని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు హామీ ఇచ్చారు. మీ జీతాలు పెంచుతాం, సమాన యాత్ర ఇస్తాం. కనుక ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సరే మా గురించి ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ సమ్మెకి మేము కోరుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులందరూ కోరుకుని ఈ సమ్మెని పూనుకుని సమ్మె చేస్తున్నాం. ఈ రోజు 1వ రోజు కాబట్టి సమ్మె మా కోరికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇంకా ఉద్రేకం చేస్తామని. విశాఖ డైరీలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సభా సంఘం సోమవారం విశాఖ డైరీని పరిశీలించింది. ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు విశాఖ డైరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఆదేశాలతో డైరీని పరిశీలించినట్లు చెప్పారు. పరిశీలన తరువాత సందేహాలు మరింత పెరిగాయని, నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని చెప్పారు. విశాఖ డైరీపై ఆడిట్స్ జరగాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్గా ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెగలపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులను సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ కమిటీ పరిశీలన సమయంలో డైరీ చైర్మన్ హాజరు కాలేదు. మాతో కేవలం ఎండీ మాత్రమే మాట్లాడారు. విశాఖ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉంది. ఆయా జిల్లాల ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం. పాడి రైతులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటాం. ఆ కమిటీ నివేదిక అసెంబ్లీకి అందిస్తాం అని జ్యోతుల నెహ్రూ చెప్పారు. విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా
ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడం. వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందడం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే నేనేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం కాదు. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే పైసా కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరి ఇస్తున్నామని చెప్పేసి వంతులు లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పుడు కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటివి లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానం. ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది. అక్కడ నేరుగా ఫ్లాట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే
దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైపులను వేసి వదులుతున్నామని చెప్తారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలు వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం బురదకోట గ్రామ పంచాయతీ పరిధిలోని బాపనధార గ్రామంలో క్రూర మృగం సంచారం చేస్తుందన్న వార్త స్థానికులకు భయాందోళనకు గురిచేసింది. గత శనివారం బాపన్నధార రోడ్డులో మేతకు వెళ్లిన పశువులు భయాందోళనతో అరుపులు గ్రామంలోకి వచ్చాయి. పశువుల పరిస్థితిని గమనించిన రైతులు అవి వచ్చిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని క్రూర మృగం దాడిలో మృతి చెందిన గిత్తదూడ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలంకి చేరుకుని లేగదూడ మృతదేహాన్ని పరిశీలించి ఘటనా స్థలంలో క్రూర మృగం పాదయాత్రలను సేకరించారు. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ట్రాప్ కెమెరాలను పరిశీలించిన అధికారులు ఎటువంటి జంతువు ఆచూకీ లభించలేదు. దీంతో లేగదూడ మృతదేహాన్ని ఖననం చేశారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక గిరిజనులకు అటవీశాఖ అధికారులు పలు సూచనలు చేశారు. క్రూర మృగం సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఇల్లు విడిచి బయటకు రావాలన్నా, పొట్టకూటి కోసం అడవికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి నెలకొందని భయం వ్యక్తం చేస్తున్నారు. క్రూర మృగం ఆచూకీ గురించి తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. మీది బాపనధార గ్రామం, ప్రతిపాడు మండలం. మొన్న శనివారం నాడు మా అబ్బాయిన మా మరిది గారు దూడలు తోలుకుని వెళ్ళారండి కొండకి. 2:30 ఆ టైంలోని దూడని ఏం కరిసేసిందో తెలియదండి. ఇలాగ అధికారులని తెలియపరిచామండి. ఇప్పటికి 3 రోజులు అవుతుందండి. అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారండి. గత 2 సంవత్సరాల క్రితం పులి తిరుగుతుంది అలాగనేసి అనుకున్నారండి. అలాగా పులి ఏమో అలాగనేసి మా అనుమానం పడుతున్నాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నామండి. మేము ఉండడం కూడా కొండల్లోనే ఉంటున్నామండి. మాకు పులి అలాగనేసి భయపడుతున్నామండి. దీన్ని అధికారులు దృష్టిలోకి తీసుకొని రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. మాకు అది వచ్చిందో లేదో తెలియదండి. మాకు ఆ కొండ మీద నుంచి వచ్చిందో లేదో తెలియదు. మాకు ఇప్పుడు చాలా భయంగా ఉన్నదండి. ఇప్పుడు కొండ కడకి వెళ్ళినా కన్నా చిన్న పుల్లలు కట్టి తెచ్చుకున్నా కన్నా నెయ్యి తెచ్చుకున్నా కన్నా భయం అండి. భయం వేస్తుంది కదా, భయం వేస్తుందండి. మరి ఇప్పుడు వచ్చిందో మాకేం భయం అండి. ఎప్పుడు మా కొండలకు రానప్పుడు మరి మా భయమేనండి. ఇప్పుడు ఆ రోజు అలాగే మేము ఇప్పుడు ఏ కొండకెళ్ళినా ఏం ఇది కాదు అలాంటప్పుడు మరి అది వచ్చినప్పుడు మాకు భయమే కదా. అదే నేను అనేది అన్నమాట. ఇప్పుడు ఆ భయం లేదండి మాకు. సబ్బవరం మండలంలోని దేవీపురంలో 1988, 89 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అభిమాన ఆనందోత్సవాలతో సాగింది. పెందుర్తి మండలం రాంపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 88, 89 విద్యార్థులు దేవీపురంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలియుగ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముచ్చట పలువురిని అబ్బురపరిచాయి. అప్పటి స్కూల్ లీడర్ శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ కలియుగ కార్యక్రమంలో అందరూ అతిథులు అయినా అందులో ముందు నడిపించిన ముఖ్య అతిథులు అప్పటి విద్యార్థి, ఈనాటి సమాజ సేవకుడు బాదిరెడ్డి లక్ష్మణ, సత్యనారాయణ, కనకరాజు, సమతా లక్ష్మి నిర్వహణలతో ఆనందభరితంగా సాగింది. 35 ఏళ్ల అనంతరం 5 పదులు దాటిన వీరంతా ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో గతాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి హైస్కూల్ రోజులను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆనందానికి అవధులు లేకుండా గడుపుతున్న సమయంలో ఇటీవలే తనువు చాలించిన అప్పటి సహచర విద్యార్థులను తలుచుకొని కన్నీటి పర్యంతం అయ్యి కొద్ది క్షణాలు మౌనం పాటించి తమ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా లక్ష్మణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 35 ఏళ్ల తరువాత అందరం కలవటం ఓ తీయని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ కలయికతో ఏర్పడిన కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంలా ముందుకు సాగాలని, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 1988, 89 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజుకి 35 సంవత్సరాలు కలిసి వస్తుంది. ఈ రోజు మనందరం కలిసి ఒక దగ్గరగా కంప్లీట్ అయ్యి మనందరం ఇక్కడ కలుసుకున్నాం. తర్వాత మీరు కూడా దీన్ని ప్రోత్సహించి చాలా వరకు మనల్ని చేశారు. దానికి బాగా మనల్ని ప్రోత్సహించి చేసింది సమత, తర్వాత సత్యనారాయణ గారు, ఇలాగా వీళ్ళందరూ మిత్రులు కలిసి మనల్ని చేశారు.
ఈరోజు మనం అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరూ కూడా సహకరించి ఒకరొకరు ఒక్కో రీతిగా చెప్పి ఏదో మనందరం సరదాగా చేయాలని ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందండి. టోటల్ నిజంగా చూసావా మొత్తం టోటల్ కలయిక ముఖ్య కారణం మరి లక్ష్మణ. నేను ప్రతిదీ చూసుకుంటానని చెప్తున్నాడు అండి. అలాగే చూసుకున్నాడు. ప్రజెంట్ కూడా ఇప్పుడు చూసారు అంత నీట్ గా చేశాడు. కానీ లక్ష్మణ్ బట్టి నిజంగా చెప్పాలి. మేము 88 రాంపురం జిల్లా పరిస్థితుల్లో చదువుకున్నాము. 10th క్లాస్ అంటే 89 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కొన్ని అనివార్య కారణాలు నేను సభలో రావడం జరిగింది. యాక్చువల్గా అప్పుడే వీళ్ళందరూ నేను విడిచి వచ్చేసాను. అందులో నేను సభలో వచ్చిన తర్వాత నాకు బాగా తెలిసింది 4 మెంబర్స్. నేను చెప్పాను కదా, సొప్ప సత్యనారాయణ, గడ్డి శంకర్రావు, ధనిల కనకరాజు, సపర్చన. అంటే వీళ్ళు వేరే ఏదో పని మీద సభలో వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసారు. కానీ ఆల్మోస్ట్ మిగిలిన ఎవరిని కూడా అప్పుడు ఎప్పుడైతే విడిచిపెట్టో మళ్ళీ ఇప్పుడే నేను కావడం నేనైతే చాలా దిగ్గా ఫీల్ అవుతాను. అంటే ఇందులో కొంతమంది మన సత్యనారాయణ కానీ వీళ్ళు కానీ అప్పుడప్పుడు చూసేవాడిని. కానీ కొంతమంది అయితే అప్పుడు చూడడం ఇప్పుడు చూడడం మళ్ళీ నేను చూడాలి. అలాంటి వల్ల మనం బైపూడి రమణ, కావాలి నరసరాజు, తర్వాత బెనిలప్పుడు చాలా మంది ఉన్నారు. ఎవ్రీథింగ్ వీళ్ళు తప్ప మీరందరినీ ఇప్పుడు నేను చూడడం. సో నేనంటే ఎప్పుడైతే ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారో మరి మిగిలిన ఎలా ప్లేయర్ నాకే తెలియదు. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను వాళ్ళు విడిచిపెట్టి నేను వచ్చాను. అంటే వీళ్ళు అందరూ రాంపురంలోని ఏదో కార్యక్రమంలో ఒక అకేషన్ ఒక పండగ లేకపోతే ఇంకేంటి అందరూ అప్పుడు కొంతమంది కలుసుకుంటారు. కానీ నేనైతే ఇప్పుడు అలా కలవలేదు. నేనైతే ఫస్ట్ టైం వీళ్ళకి కలవడం. అంటే 35 సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం వాళ్ళకి కలవడం. సరే నేనైతే చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. అయితే యాక్చువల్గా మాలో కొంతమందిని 7 మెంబర్స్ని కొన్ని కారణం దేడు మరి తీసుకెళ్ళి మా నుంచి దూరం అయ్యాడు. సో అందులో ఒక అమ్మాయి 6 అబ్బాయిలు ఉన్నారు. అందులో నాతో తోడబెట్టినవాడు మేము ట్విన్స్ అండి. నాతో తోడబెట్టినవాడు రామ్. అది తెలుసు వాళ్ళందరికీ. సో వాళ్ళందరి గురించి ఒక్క 1 minute మన ఒక మౌనం పాట. 35 సంవత్సరాల తర్వాత కలిసామంటే చాలా అంటే మేము ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నదని ఆలోచించట్లేదు. అప్పుడు మేము ఎలా ఉన్నామో ఆ తీపి గుర్తులు ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి అన్నమాట. అదే ఇప్పుడు మా ఫ్యామిలీ కానీ ఏమి గుర్తు రాలేదు. ఓన్లీ 10th క్లాస్కి వెళ్ళిపోయాం. అప్పటి రోజులు మాత్రమే మాకు గుర్తున్నాయి. ఈ రోజు అలాగే గడుపుతాం అనుకున్నాం, గడుపుతాం. ముఖ్యంగా ఈ సమావేశం అవడానికి అందరూ జరిగింది. యాక్చువల్గా ఏ ఒక్కరితో అయిపోయింది కాదు, సత్యనారాయణ కాదు, సపర శ్రీనివాస్ కాదు, ఎవరో కాదు, అందరూ కలిగితోటే. యాక్చువల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ యాక్చువల్గా అండి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉందండి. కలుగుతాం, అందరూ ఇల్లు ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చారు. ముఖ్యంగా మనకి ఈ 51 మందిలో 7 చనిపోయారండి. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది వాళ్ళు కూడా స్మరించుకొని వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ఒక 5 సంవత్సరాలు స్మరిస్తూ వాళ్ళు కూడా చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాలకు కూడా మన చేతనైనంత వరకు చేయూతనిద్దాం, సహాయ సహకారం అందిద్దామని చెప్పి కూడా ప్లానింగ్స్ ఉన్నాయండి. అలాగంటే మంత్లీ జస్ట్ ఎంతో 100, 200 జస్ట్ అలాగా నీళ్ళు క్యాచ్ చేసుకొని ఒక జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారంటే మనమే ముందు వెళ్ళాలి. వెళ్ళి సహాయ సహకారాలు అందించాలి ఆ ఉద్యోగంతో మనం పట్టుదలతో ఉన్నామండి. ప్లస్ ఈ 10th క్లాసు 88లో ఫోటో 89 ఫోటో తీసుకున్నారండి. అప్పుడు ఫొటోస్కి ఇప్పుడు ఫొటోస్ తేడా చూస్తే ఎవరైనా తేడా లేవండి. ఎగ్జాంపుల్ నాకే ఉందండి. అప్పుడు 43 kgs ఉండేవండి, ఇప్పుడు 98 వెళ్ళిపోయాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడి డాడ గ్రామంలో డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీం సెలక్షన్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా వందే మాతర గీతంతో ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన అనంతరం జాతీయ పతాకాన్ని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మరియు కాలేజ్ పతాకాలకు ముఖ్య అతిథులచే ఆవిష్కరించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుండి విచ్చేసిన వాలీబాల్ పురుషుల జట్లు మార్చి ఫస్ట్ నిర్వహించి స్థానిక గ్రామ సభ్యులను గౌరవ వందనాన్ని అందజేశారు. గౌరవ సభ్యులు వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ప్రకటించి గాలిలోనికి బెలూన్స్ ఎగరవేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, వివిధ కళాశాల నుంచి విచ్చేసిన కోర్సెస్ మేనేజర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవాళ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ డిఎల్ఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో
నిర్వహించుకోవడానికి ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అన్ని కళాశాలల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటే దానిలో 15 మందిని ఎంపిక చేసి నేషనల్స్ అయితే కేరళలో జరగబోతూ ఉందో అక్కడికి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తూ ఇక్కడ వసతి కల్పించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డిఆర్కే రెడ్డి గారు, మిగిలిన సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జగ్గంపేట సోములమ్మ తల్లి ఆలయం వద్ద నుండి పగలరావి చెట్టు వద్ద ఉన్న లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణాచరణానంద్ భారత స్వామి హాజరయ్యారు. గోవుల సంరక్షణ కేంద్రాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అదేవిధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా సనాతన హైందవ దేవాలయాలను స్వయంగా ప్రతిపత్తి కల్పించాలన్నారు. తిరుమలలో తక్షణం దేశావళి గోశాలలు, డైరీలు ఏర్పాటు చేసి స్వేచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం శ్రీవారికి నైవేద్యం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయానికి తిరుమల ప్రసాదం అందించే విధంగా చేయాలని టీడీపీ చైర్మన్ను త్వరలో కలిసి వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, బీజేపీ నాయకులు తోట సర్వరాయుడు మరియు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు పొడుగు వెంకట సత్యనారాయణ, ప్రసాదాచార్యులు స్కంద దేవానందగిరి స్వాములు, బీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీ అభినంద స్వామి, హిందూ ధర్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యలమంచిలి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అందరూ అడుగులు వేయాలి. పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. న్యాయమైన ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన కార్మికులు. విశాఖ డైరీని పరిశీలించిన అసెంబ్లీ సభా సంఘం. విశాఖ డైరీని ఆడిట్ చేయాలని ఉందని వెల్లడించిన సభా సంఘం సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.